200 ఉచిత యూనిట్ల కరెంట్ కరెక్టేనా? దీనివలన జనాలు ఉచితాలకు అలవాటు పడిపోయారా? పడిపోతారా? అనేది ఒక ప్రశ్నొచ్చింది. అసలు ప్రభుత్వాలు చేసే అనేక ఉచిత పథకాలు సోమరిపోతులుగా మార్చే ఉచిత పథకాలు. మనం చూస్తే అనేక పథకాలు పని చేయకుండానే బతకొచ్చు అని రకరకాలుగా తీసుకొస్తున్నారు. వృద్ధాప్య పింఛన్లు, వికలాంగుల పింఛన్లు, ఒంటరి మహిళల పింఛన్లు ఇవి మంచివే. కానీ మొత్తంగా ప్రజలందరికీ అన్ని ఉచితాలు ఇవ్వాలి అని ఆలోచించడము తప్పే. కానీ ఇటువంటివి అంటే ఉచిత ప్రయాణాలు వాళ్ళ మొబిలిటీని పెంచుతాయి. అట్లాగే ఉచిత కరెంటు దాని వాడకాన్ని పెంచుతుంది, ఉత్పత్తిని పెంచుతుంది. అది కూడా ప్రభుత్వాలకు లాభమే. ఇక 200 యూనిట్లు ఉచితంగా ఇవ్వడం వలన కింద వర్గాలు, పేద వర్గాలు వాళ్ళకి వెసులుబాటు. వాళ్ళు 160, 165 అంటే ఒకటే బల్బు ఉంటుంది, ఏదో ఒక టీవీ ఉంటుంది, ఒకటే బల్బు ఉంటుంది. అసలు ఇవాళ 200 యూనిట్ల కన్నా తక్కువ కాల్చి వాళ్ళు ఎవరనేది చూడాలి. ఊరికే ఉచితాలకు అలవాటు పడతారు అని అట్టడుగు వర్గాల మీద పడి ఏడ్చే కన్నా 200 యూనిట్ల లోపల అందరికి ఇళ్లల్లో గీజర్లు ఉంటున్నాయి, రకరకాల పరికరాలు ఉంటున్నాయి. కరెంటుతో నడవనిది ఏముంది? అన్నీ కరెంటుతో సంబంధం ఉన్నవే. కాబట్టి టీవీలు పెట్టుకుని రూమ్కి లైట్లు, బాత్రూంలో లైట్లు, ఫ్యాన్ లేకుండా ఉండే పరిస్థితే లేదు కదా. ఒకప్పుడు పేద కుటుంబాల్లో ఒక్క ఫ్యాను, ఒక్క లైటు ఉంటే ఎవరికో కానీ టీవీ ఉండేది కాదు. కాబట్టి వాళ్ళకి 200 లోపల యూనిట్స్ అయ్యాయి. కాబట్టి వాళ్ళ అందరికీ 200 దాటే పరిస్థితి కనపడుతుంది. ఇంకా పేదవాళ్ళు ఉన్నారు. నిజంగా 160, 170, 130 యూనిట్లలోనే బతికే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఉపయోగపడితే అంత పెద్ద ఏడవలసిన అవసరం లేదు. ఖచ్చితంగా ఇటువంటి వాటిని ఆహ్వానించాల్సిందే. ఇవాళ విద్యుత్తు చుట్టూ ఉన్న రాజకీయాలు మాట్లాడాలి, అవి మాట్లాడరు. ఇవాళ విద్యుత్ కొనుగోళ్లలో ఎంత భారీ కుంభకోణాలు జరిగాయో మొన్న ప్రభుత్వం మారగానే ఎవడు అడగకుండానే రాజీనామా చేశారు పెద్దలు. దాన్ని అర్థం చేసుకోవాలి. ఎవరెవరితో అక్రమ ఒప్పందాలు, చీకటి ఒప్పందాలు జరిగాయి. ఆ చీకటి ఒప్పందాల వల్ల లాభపడింది ఎవరు? ప్రజలకి కరెంట్ ఇవ్వడం వల్ల నష్టపోయిందని లెక్కలేసుకోవడం కన్నా అవకతవకల వలన, అవినీతి వలన లాభపడింది ఎంత నష్టం ప్రభుత్వాలకు జరిగింది, విద్యుత్ శాఖకి ఎంత నష్టం జరిగింది అనేది లెక్కేసుకోవాలి. అట్లా మరి విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి లాంటి వాళ్ళు ఇన్నాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇంతంత నష్టాలు జరుగుతుంటే ఏం చేశారు? కాబట్టి విద్యుత్ శాఖలో ఏర్పడిన అవినీతి కానీ, లంచగొండితనం కానీ వీటిని రూపుమాపలేక అనేక ఆధారాలున్నా పట్టించుకొని మేము కూడా కంప్లైంట్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి అందులో పనిచేసే వాళ్ళ మీద. కాబట్టి అవినీతికి పాల్పడే అధికారులని పెంచి పోషిస్తూ ఏదో 200 లోపల యూనిట్స్ కాల్చుకునే వాళ్ళకి ఉచితం ఇవ్వగానే అది ఆర్టీసీకి నష్టం అన్నట్టుగానే ఎలక్ట్రిసిటీ బోర్డుకి నష్టం అని మాట్లాడుతున్నారు. ఎలక్ట్రిసిటీలో అనేక అన్యాయాలు చేశారు. ఆ ఎలక్ట్రిసిటీ బోర్డు నుంచి తెలంగాణ ఉద్యమ కాలంలో ఒక పెద్ద వాయిస్గా ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళ నాయకుడిగా రఘు వచ్చాడు. ఆ రఘు తెలంగాణ ఉద్యకాలం అంతా తన మేధస్సుని, తన ఆలోచనని, తన అభిప్రాయాలని వ్యక్తం చేస్తూ టీఆర్ఎస్ పార్టీకి కానీ, అధికారంలోకి రావాలనుకున్న పార్టీకి కానీ, లేదా ఆనాడున్న ప్రతిపక్షం నుండి పోరాడుతున్న మాలాంటి వాళ్ళకి కానీ చాలా సహకరించాడు రఘు లాంటి వాడు. ఆ రఘు మాతో పాటు ఉద్యమాల్లో ఉన్నాడు. అటువంటి రఘుని సరే గొప్పగా చూసారా, ప్రమోషన్లు ఇచ్చారా, అది పక్కన పెట్టడం అవసరం లేదు. కానీ 4 సార్లు కిందకి నెట్టి 2 ప్రమోషన్లు క్యాన్సిల్ చేసి అంత పీనలైజ్ చేసి అంత శిక్షించే విధంగా రఘుని వేధించారు. రఘుకి జరిగిన అన్యాయం ఇవాళ చాలా తీవ్రంగా ఖండించదగింది. ఎందుకు రఘుకి బయటకు నెట్టారు అంటే ఇప్పటివరకు వాళ్ళు చేసిన అవినీతి, ఇప్పటివరకు విద్యుత్ కొనుగోళ్లలో కావచ్చు, విద్యుత్ శాఖ పనితీరులో కావచ్చు, విద్యుత్ శాఖ విధి నిర్వహణలో కావచ్చు, వివిధ స్థాయిలో అధికారులు, మంత్రులు, రాజకీయ నాయకులు అందరూ కరప్ట్ అయ్యి విద్యుత్ శాఖకి నష్టం కలిగించారు. తద్వారా విద్యుత్ వినియోగదారులకి నష్టం కలిగించారు. అటువంటి నష్టాలను పూడించడానికి ఉపయోగపడుతుంది ఈ రకమైన దీన్ని కూడా ఆహ్వానించవలసిందే. అంటే 200 యూనిట్స్ లోపల కరెంట్ ఇస్తే అది ఇమీడియట్గా ఎవరికో నష్టం అనేది ఆలోచించకుండా దాన్ని అటువంటి వర్గాలకు ఒక్క స్టవ్, ఒక్క పొయ్యి, ఒక్క కరెంటు బుగ్గ ఇట్లా ఉన్న వాళ్ళకి చిన్న నల్ల కరెక్షన్ అన్నిటికీ ఇప్పుడు వసూలు చేస్తున్నారు. కాబట్టి అట్లాంటి వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఈ పథకం ఉండాలి అనేది నా అభిప్రాయం.